నమ్మని వారికి శిక్ష విధించబడును. ఆ తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిందో వాటన్నిటినీ కైకొనవలనని వారికి బోధించుడి. ఈ 2 వచనాలు వాటిలోని సారాంశం ధ్యానించడం. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఉన్నతమైన కృపను బట్టి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన దినం కొరకు వందనాలు. మా ప్రభావములను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచమని, మా ప్రభా నీ కృప చేత మమ్మలను దర్శించమని, పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడమని, లోతైన సత్యాలు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులను తెరవమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్తలో యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ అని మనం చెప్పుకుంటాం. ప్రపంచ క్రైస్తవ సమాజం ఇదే మాట్లాడుతుంది. గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ ఏంటి అని అంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తర్వాత నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించడం. 2వ భాగము, ఇది మొదటి భాగం మనం చూసినది సువార్త ప్రకటించడం మొదటి భాగం అయితే, 2వ భాగం ఉంది. ఏంటి ఆ 2వ భాగం అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 19వ వచనం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మొదటి భాగము సువార్త ప్రకటించడం. దాని 2వ భాగం అంటే సువార్త ప్రకటించడంతో అయిపోదు పరిచర్య, అయిపోదు పని. అప్పటి నుంచి మొదలైంది ఏంటి అంటే శిష్యులను తయారు చేయడం. సో దాని 2వ భాగం ఏంటి అంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సంఘము ఆయన యొక్క శరీరమైనప్పుడు, సంఘములో సభ్యులమైన మనము ఆయన సారూప్యతలోనికి ఆయన కోరినట్లుగా, ఆయన ఆశించినట్లుగా, ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి అని అంటే ఇదో ఈ శిష్యులుగా ముందు మనం శిష్యులుగా అవ్వాలి. ఎప్పుడైతే మనము శిష్యులం అవడానికి ఇష్టపడతామో అప్పుడు ఆయన స్వరూపంలోనికి మార్చబడతాము అనే విషయాన్ని అర్థం చేసుకుంటాము. ఎందుకు అని అంటే రక్షించబడడం చాలా తేలిక. రక్షించబడడం ఎలాంటి తేలిక అని అంటే, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నన్ను నీ బిడ్డగా అంగీకరించయ్యా అని ప్రార్థన చేస్తే చాలు. యేసయ్య నమ్మితే చాలు రక్షణ. ఆయన విశ్వాసం ఉంచుతారా, ఆయన కొనసాగుతాం. కానీ శిష్యరికం అనేది చాలా ఖర్చుతో కూడింది, చాలా విలువైంది, చాలా ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది, శ్రేష్టమైనది. ఎందుకు అంటే శిష్యత్వంలో ఏం జరుగుతుంది అంటే, శిష్యత్వంలో ఆయన కోరినట్లుగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. సో 4 ప్రాముఖ్యమైన శిష్యరికాల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈరోజు. మొదటి శిష్యరికం ఏంటి అని అంటే శిష్యుడిగా ఉండటం, బీయింగ్ ఎ డిసైపుల్. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుతారు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుతారు. ఇక్కడ యేసు ప్రభు శిష్యులకు ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, అరే అబ్బాయి మీరు నా శిష్యులు అవ్వాలి అని అంటే ఇగో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక లేదా ఒక సూచన ఉంది. ఏంటది? మీరు బహుగా ఫలించాలి. ఆత్మీయ జీవితంలో బహుగా ఫలించాలి. దేవునితో మనకున్న సంబంధములో బహుగా ఫలించాలి. దేవుని యొక్క వాక్యములో మనం బహుగా ఫలించాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు సంఘములో
మన స్థానములో బహుగా ఫలించాలి. దేవుని యొక్క విశ్వాసము వాక్యములు ఎదుగుతున్నప్పుడు మనం బహుగా ఫలించడానికి చేయవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన పని ఏంటి అని అంటే ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు లోబడాలి. శిష్యుడిగా బీయింగ్ డిసైపుల్గా అంటే శిష్యుడిగా ఉండాలంటే తప్పనిసరిగా ఆయనకు లోబడేవాడై ఉండాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏలియా వెళ్ళి ఎలీషాను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎలీషా మీద దుప్పటి వేయగానే ఎలీషా ఏం చేశాడు? అప్పటికి ఎలీషా ఏం చేస్తాడంటే దుప్పటెత్తులను పట్టుకుని దున్నుతా ఉన్నాడు, పొలం దున్నుతా ఉన్నాడు. ఎప్పుడైతే ఏలియా దుప్పటి భుజం మీద వేసి నాతో పాటు రా అని పిలిచాడో వెళ్ళి అన్ని పని వాళ్ళకు అప్పచెప్పేసి తను దున్నేటటువంటి ఎద్దులను తీసుకెళ్ళి కోసేసి వాటిని పంటలు చేసి తల్లిదండ్రులకు అప్పు ఇచ్చేసి అబ్బాయి నేను ఇక్కడ రాను, నేను పరిచయం పోతున్నానని చెప్పి వచ్చేసాడు. అంటే ఇంకేం చేయలేదు. నాకు చాలా పని ఉంది, నా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు వ్యాపారం ఉంది, నాకు చాలా పని ఉంది, ఇక్కడ నా ఆస్తిని చూసుకోవాలి, ఇవేం చెప్పలేదు. అప్పచెప్పేశాడు, మొత్తం అయిపోయింది, వచ్చేసాడు. పని అంటే యేసయ్యను ప్రేమించడం ద్వారా ఏం జరుగుతుందంటే లోపడటం అనేది మనం నేర్చుకోగలుగుతాం. డిసైపుల్గా ఉండాలంటే 3 సంగతులు ముఖ్యంగా. మొదటిది ఫలించాలి అని అనుకున్నాం. ఫలించాలి అని అంటే విధేయత చూపాలి. విధేయత చూపాలి అని అంటే ఆయనను ప్రేమించాలి. విధేయత చూపడం అంటే ఆయన ఆజ్ఞలకు లోబడటం. ఎట్లాగా? యోహాను సువార్త 14వ అధ్యాయం చూద్దాం, 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించు, మేము వాని వద్దకు వచ్చి వారిని నివాసము చేరుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచిన నా మాట కాదు, నన్ను పట్టిన తండ్రిదే. జాగ్రత్తగా ఈ పదం అర్థం చేసుకోండి. ఏంటి అని అంటే నన్ను ప్రేమించిన ఎడల నా మాట వింటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే నా ఉద్దేశం ఏంటి ఈరోజు అని అంటే ఆయన శిష్యులుగా ఉండటం అనేది ప్రాముఖ్యం. ఓకే, ఆయన శిష్యులుగా ఉండే వాళ్ళు చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి, 4 రకాల పనులు ఉన్నాయి. ఆ 4 రకాల శిష్యులు, 4 రకాల పనుల గురించి మనం మాట్లాడుకుంటాం ఈరోజు. ఎందుకని ఇంతకుముందు మనం మాట్లాడుకుందాం, మనం సంఘంలో మన స్థానం గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మనము దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచయంలో ముందుకు వెళ్ళడానికంటే ముందు మనం ఏం చేయబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడో అది మనం తెలుసుకోవాలి. యేసయ్యను నమ్మాము, మారుమనసు పొందాము, బాప్తిసం తీసుకున్నాం, సంఘానికి వస్తున్నాం, రోజు బైబిల్ చదువుకుంటున్నాం, ఇవి సరిపోవు. ఇక్కడతో పని ఆరంభమైంది, ఇది మొదలు అంతే. యేసయ్యను నమ్ముకుని బాప్తిసం తీసుకుని సంఘానికి వచ్చి సంఘంలో ప్రార్థనలో పాల్పంచుకోవడం అనేది మొట్టమొదటి మెట్టు. రెండో మెట్టు ఇక్కడ ఉంది, శిష్యులుగా మారడం. ఆయన శిష్యులుగా మారి ఆయన పనిని అప్పగించిన దాన్ని కొనసాగించడం. సో ఇక్కడ చూస్తున్నాం, మీరు నా శిష్యులు అవ్వాలంటే బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలి అంటే విధేయత చూపాలి. విధేయత చూపాలి అని అంటే ఆయనను ప్రేమించాలి. సో శిష్యులు అవ్వాలంటే మొట్టమొదటి మెట్టేంటి? ప్రేమించాలి. రెండవది విధేయత చూపాలి, దేనికి? ఆయన ఆజ్ఞలకి. మూడవది ఫలించాలి. నేను ఆయన శిష్యుణ్ణి అని చెప్పడానికి ఇవి సింబల్ అన్నమాట, ఇవి గుర్తులు. ఇవి మనలో లేకపోతే మనం ఇంకా ఆయన శిష్యులం కాలేదు అని అర్థం. కాబట్టి ఆయన శిష్యులుగా ఉండాలి అనుకుంటున్న వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనను ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి? మనం ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాలి. మనం చచ్చిపోయేంతగా, అబ్బాయి నా కోసం నువ్వు దూకేరా అంటే దూకేసా అంతగా, నా కోసం నువ్వు చచ్చిపోరా అంటే చచ్చిపోయేంతగా. యేసయ్య కోసం 12 మంది శిష్యులు వాళ్ళ ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడి బయటకు వచ్చారు. ఎవరు వెనక్కి తిరగలేదు. ఇస్కరియోతు తర్వాత 12 మంది ఎవరు కూడా వెనక్కి తిరగల. 12 మంది ఆయన కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి రెడీ అయిపోయి ఇచ్చేశారు, చచ్చిపోయారు. అంతగా వారు దేవుణ్ణి ప్రేమించారు. శిష్యుడిగా ఉండాలని ఇష్టపడితే నువ్వు ఆయనను అంతగా ప్రేమించాలి. ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో రెండవది చేయగలుగుతాం. ఏంటో రెండవది అంటే ఆయన ఆజ్ఞలు గైకొంటాం, ఆయన మాటలు వింటాం, ఆయన మాటల ప్రకారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన చాలా విషయాలు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్తే ఒక విశ్వాసపు జీవితంలో ఎదగాలి అని అంటే కొన్ని మెట్లు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ధన్యతల గురించి చెప్పుకుంటూ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, ఇవి వదిలిపెట్టండి అని నేర్పిస్తూ వచ్చాడు.
6వ అధ్యాయం 7వ అధ్యాయం వచ్చేసరికి ఇంకొంచెం తీవ్రమైనటువంటి విశ్వాస జీవితంలో తీసుకెళ్తాడు. నువ్వు చూడకూడదు, చూస్తే వ్యభిచారం చేసినట్లే, ఆలోచించకూడదు, ఆలోచిస్తే కూడా వ్యభిచారం చేసినట్లే, లేదా నీ సహోదరుని గురించి ద్వేషించొద్దు, ద్వేషిస్తే హత్య చేసినట్లే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యేసయ్య మనం ఆయనతో పాటు కలిసి జీవించాలి, ఆయనతో పాటు కలిసి నడవాలి, ఆయన వెంబడించాలి అని అంటే ఇవి చాలా ప్రాముఖ్యం. బ్రదర్, మేము వెంబడిస్తున్నాం, మేము ఆయన ఆజ్ఞను కైకొంటున్నాం, లేదు ఆయన మాట వింటున్నాం. ఓకే, నెక్స్ట్ ఏరియా ఫలించాలి. ఫలించడం చాలా రకాలుగా కనిపిస్తుంది. ఫలించడం అని అంటే మనము బయట ఈ సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో ట్రీస్ గుర్తొస్తే కాదు, కాయలు కాయడం అని అనుకుంటాం. ఫలించడం అంటే కాయలు కాస్తే సరిపోతుందా? రెండో మెట్టు ఉంది, ఆ కాయలు ఇంకా ఫలించాలి, ఇంకొక చెట్టుకి చెట్టు కొట్టడానికి ఉపయోగపడాలి, అప్పుడు ఫలించాలి. అంటే దేవుని యొక్క వాక్యం మనం విన్నాము, ఆయన వాక్యం మనలో ఫలించింది. ఎట్లాగా? ఆత్మ ఫలాల ద్వారా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. 9 ఈ 9 ఫలాలు మనలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమవ్వాలా? మన అలవాట్లలో అవి ఎదుటి వాళ్ళకు కనిపించినప్పుడు, మన యొక్క నడవడిలో ఎదుటి వాళ్ళకు కనిపించినప్పుడు, మన ప్రవర్తనలో ఎదుటి వాళ్ళు చూసినప్పుడు, మన జీవిత విధానంలో, మన కుటుంబంలో, మన యొక్క బంధువుల మధ్యలో మన యొక్క ఆత్మ ఫలాలు మనం ఫలిస్తున్నప్పుడు చూసిన వాళ్ళు మనల్ని చూసి వీడి క్రైస్తవురా, వీడిని చూసి మనం నేర్చుకోవాలి, వీడిని చూసి మనం వెంబడించాలని నిన్ను వెంబడిస్తానే. రెండవది, నువ్వు వాక్యాన్ని విన్నావు, విన్న వాక్యాన్ని పక్కనోడికి వెళ్ళి సువార్త చెప్పాలి, సువార్త చెప్పిన తర్వాత వాడు కూడా యేసయ్యను నమ్ముకోవాలి, అది ఫలించడం. ఈ 2 కార్యక్రమాలు జరగాలి. చక్కగా తయారైపోయి చర్చికి రావడం మాత్రమే కాదు, ఆయన వాక్యాన్ని చక్కగా అనుసరించి నడుచుకోవాలి. ఇది ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు ఆయన మనలో నివసిస్తున్నాడు అనే విషయం మనకు అర్థమైంది. ఆయన నాలో ఉన్నాడు కాబట్టి నేను ఫలించాను కాబట్టి కొంతమంది దేవుని సన్నిధికి తీసుకురాగలిగాను అనే విషయం మనకు అర్థమైంది. అంతేకాదు ఆయన ఇంకొక మాట అంటాడు 15వ అధ్యాయంలోని యోహాను సువార్తలో 4వ వచనం, ఆయన నిలిచినుడి, నేను నిలిచినను, తీగ ద్రాక్ష వల్లలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలా ఫలింపదు, అలాగే ఆయన నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ఆ తర్వాత చదువుకుంటూ వస్తే 5వ వచనం చివరి భాగానికి వచ్చిన తర్వాత ఆయనతో మీరును నిలిచినట్టు నేను ఎవరైనా నిలిచిన వాడు బహుగా ఫలించినారు, వేరుగా మీరు ఏమీ చేయలేరు. ఇక్కడ ఈ మొదటి 4, 5 వచనాలు జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే ఆయనలో నిలిచి ఉండటం గురించి మాట్లాడతారు. నాలో నిలిచి ఉండండి, నాలో నిలిచి ఉండండి, నాలో నిలిచి ఉండండి. నిలిచి ఉండకపోతే మీరు ఏమీ చేయలేరు. నిలిచి ఉండటం అంటే యేసయ్యలో నిలిచి ఉండాలి, నాలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం గురించి యోహాను భక్తుడు ఏమి రాస్తాడంటే, యోహాను రాసిన పత్రికలకు వెళ్తే, అయ్యా నేను నిలిచి ఉండటం అని అంటే ఆయనను ప్రేమించడం అని అంటాడు. ఆయనను ప్రేమించడమే ఆయనను నిలిచి ఉండటం, ఆయన ఆజ్ఞలు కైకొనడమే ఆయనను నిలిచి ఉండటం, ఆయన మాటను అనుసరించడమే, ఆయనను వెంబడించడమే ఆయన నిలిచి ఉండటం. సో ఎప్పుడైతే ఆయనకి మనకు మధ్య సంబంధం అనేది బలపడుతుందో, అంటే ఆయన వాక్యాన్ని అనుసరించి వెంబడిస్తున్నాము, మన జీవితంలో ఆయన యొక్క లక్షణాలు మనం చూడగలుగుతాం, ఎదుటివాళ్ళు చూడగలుగుతాం. అదే ఫలించడం. ఒకవేళ ఈ ఫలించడం అనే క్రమము మన జీవితంలో లేకపోయినట్లయితే శిష్యులం కాలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శిష్యులం కాలేకపోతే విశ్వాసం వరకు ఉండిపోతాం. శిష్యులం కాలేకపోతే ఆయన వెంబడించలేము. 2వ మెట్టు ఎదగాలి, క్రైస్తవుడు 2వ మెట్టు ఎదగాలి, మన సంఘము 2వ మెట్టులోకి వెళ్ళాలి, శిష్యులుగా మార్పు చెందాలి. ఎంతకాలమైన మార్పు మనసు పొంది, ఎంతకాలమైన బాప్తిసం తీసుకుని మనం 2వ మెట్టులోకి వెళ్ళలేకపోతే ఎట్లా కుదురుతుంది? ఆయనను వెంబడించే వాళ్ళగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన వెంబడించేవాడిగా ఉంటావో ఖాళీగా ఉండలేవు, సువార్త ప్రకటిస్తావు. అయ్యా నేను ఆయన వెంబడిస్తున్నాను కాబట్టి ఆయన నా జీవితంలో అద్భుతాలు చేశాడని మనం సంఘంలో సాక్ష్యం చెప్పడానికి ముందు పక్కింటోడుకో, ఎదురింటోడుకో, ఎదగింటోడుకో, ముందింటోడుకో, పైకింటోడుకో, కిందింటోడుకో సాక్ష్యం తప్పకుండా చెప్తాం. ఆ సాక్ష్యం వాళ్ళ జీవితాన్ని మార్చుతుంది. బైబిల్ పడుతుంది వాళ్ళ దగ్గరికి, ఇదిగో ఈ బైబిల్ చదువుకొని చెప్పడానికి ముందు ఏం చెప్పాలా?
దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పాలి. అదే సువార్త, అదే సువార్త. ఈ రోజుల్లో మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని అంటే సువార్త ప్రకటించడం. ఎట్లాగా? దేవుడు నీ జీవితంలో చేస్తున్న మేలు నీ ఎదుటి వాడికి సాక్ష్య రూపంలో పంచుకోవడం. అది ఎప్పుడైతే చేయగలుగుతామో, నీ జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు కాబట్టి ఎదుటివాడు చూసి ఓకే వాడి జీవితంలో పనిచేస్తున్నాడు కనుక నా జీవితంలో కూడా దేవుడు పనిచేస్తాడు. ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టామండి. బిల్డింగ్ కట్టిన తర్వాత ఓపెనింగ్కి మన ఫ్రెండ్స్ అందరినీ బంధువులందరినీ పిలిచాం. ఓపెనింగ్ ఆ ప్రోగ్రామ్కి ఇనాగరేషన్. బిల్డింగ్ కట్టినప్పుడు అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. ఒకరు వచ్చి అడిగాడు మన బంధువు, ఇది ఎట్లా కట్టావు అబ్బాయి? ఏం లోన్ తీసుకున్నాను. ఏ బ్యాంకులో ఇచ్చారు? తక్కువ వడ్డీకి ఇచ్చారా? తక్కువ వడ్డీకి ఇచ్చారు. ఏ బ్యాంకులో ఇచ్చారు? SBIలో ఇచ్చారు. ఓకే, నాకు కూడా కొంచెం ఇప్పిస్తా. తక్కువ వెళ్ళావు, పరిచయం చేసావు, సార్ మా వాడే బ్యాంకులో లోన్ తీసుకుంటాను. ఓకే చలో అయిపోయింది. ఏం చేసావు అక్కడ? SBI బ్యాంక్ కూడా నీకు చేసిన సహాయాన్ని పక్కన చెప్పావు. దేవుడు నీకు చేసిన సహాయాన్ని చెప్పు, అంతే. అదే చెప్పమన్నా, అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు నాతో కనుక ఉంటే, నన్ను వెంబడిస్తే నేను చేసింది నువ్వు కూడా చేస్తావు, నేను చేసింది మీరు కూడా చేస్తారు. మార్కు సువార్త చివరి అధ్యాయం మనం చదివాం కదా, ఒకసారి చూద్దామా? మార్కు సువార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరి వలన? ఎవరైతే నమ్మారో, ఎవరైతే వెంబడిస్తున్నారో, ఎవరైతే ఆయన శిష్యులుగా మార్పు చెందారో వాళ్ళ జీవితాలలో ఈ సూచక క్రియలు ఉంటాయి. ఏంటంటే అద్భుతాలు చేయగలుగుతారు, ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతారు అని. శిష్యుడిగా మార్పు చెందనంత కాలము విశ్వాసిగానే ఉంటావు, అంటే పిల్లోడిగానే ఉంటావు. శిష్యుడిగా మార్పు చెందాలి. ఇది దేవుని యొక్క కోరిక. ఎప్పుడైతే నువ్వు శిష్యుడిగా మారుతావో అప్పుడు నువ్వు శిష్యులను తయారు చేయగలుగుతావు. 3.5 సంవత్సరాలు యేసయ్య వాళ్ళని తిప్పాడు. తిప్పి 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 ఏం చేశాడు? చివరికి ఒక మనకు ఇచ్చాడు. అబ్బాయి టైం అయిపోయింది, ఇక చాలు, మీరు వెళ్ళి ఇయ్యాలా? శిష్యులను తయారు చేయండి, మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి. మనం వాక్యం విన్నాం కదా, మన ఆత్మీయ జీవితంలో వాక్యం ఫలించడం ప్రారంభమైన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఎదుటి వాళ్ళని తయారు చెప్పాలి, వాళ్ళని తయారు చేయాలి, వాళ్ళను తయారు చేయాలి. నీకు శిష్యుడిగా కాదు, యేసయ్యకు శిష్యుడిగా. నిన్ను వెంబడించేవారిగా కాదు, యేసయ్యను వెంబడించేవారిగా. చాలా సంఘాల్లో చాలా మంది సేవకులు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళకి శిష్యులను తయారు చేసుకుంటారు. ఆయనకు శిష్యులు తయారు చేయడం కాదు, వాళ్ళకి శిష్యులు తయారు చేసుకుంటారు. వాళ్ళ వెనకాల వెళ్తాం, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం. అక్కడ ఆ పాస్టర్ ఏ ఊరు వెళ్తే ఏళ్ళు కూడా ఆ ఊరు బయలుదేరుతారు. లేదా ఆయన ఏదో మీటింగ్ పెడితే వాళ్ళు అక్కడే అక్కడ ఆయన వెనకాలే పడుస్తారు. ఆయన నిలబెడితే నిలబెడతారు, కూర్చుంటే కూర్చుంటారు. ఆయన నేను నీళ్ళు తాగితే వాళ్ళు కూడా నీళ్ళు తాగుతారు. ఎవరు అట్లా చెప్పున్నా? ఆయన కోసం శిష్యుని తయారు చేయమన్నారు. ఆయన కోసం శిష్యుని తయారు చేస్తే ఏమవుతుంది? వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించగలుగుతారు, సంఘం విస్తరించుంది. అది దేవుని యొక్క కోరిక. అందరికి సువార్త తెలియజేయకూడదు, అది దేవుడు అందరికి రావడానికి అవకాశం. సో శిష్యుడిగా మారడం అనేది ప్రాముఖ్యం. డిసైపుల్గా ఉండాలనుకుంటున్నావా? ఈ 3 పనులు చేయి. మొదటిది ఏంటి? ఆయనను ప్రేమించాలి. రెండవది ఆయన ఆజ్ఞలను కైకొనాలి. మూడవది బహుగా ఫలించాలి. ఇది ఎప్పుడైతే చేస్తావో శిష్యుడు అని తెలియజేయగలరు. రెండవ శిష్యుడిగా ఇంకొక ఆయన గురించి మనం చూద్దాం. డూయింగ్ డిసైపుల్, పని చేసే శిష్యుడు. బీయింగ్ డిసైపుల్, డూయింగ్ డిసైపుల్, చేసేవాడు. సో రెండవ వాడి గురించి 2 మాటలు విందాం మనం. ఓకే, ఈ డూయింగ్ డిసైపుల్ లూకా సువార్త 9వ అధ్యాయం చూద్దాం ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించటకు, రోగులను స్వస్థపరచటకు వారిని పంపెను. మరియు ఆయన మీరు ప్రయాణం కొరకు చేతికరనైనను, జాలినైనను, రొట్టెనైనను, పెట్టినైనను, మరి దేనినైనను తీసుకొని పోవద్దు,
2 అంగీలు ఉంచుకొనవద్దు, మీరు ఏ ఇంట ప్రవేశించరు ఆ ఇంటినే బస చేసి అక్కడ నుండి బయలుదేరండి. మిమ్మల్ని ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యం ఉండటకు మీ పాదధూళి దులిపేయడని వారితో చెప్పాను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారం చేశారు. ఏం చేశారు? 12 మందిని పిలిచాడు. రే అబ్బాయి మీరేం చేయాలా? అంత వెళ్ళండి, చుట్టుపక్కలకి వెళ్ళండి. పిలిచి మనకి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. రోగులను స్వస్థపరచడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, శిష్యుడికి ఏమొస్తుంది? అధికారం వస్తుంది. ఏం అధికారం? ఆయనకి ఏ అధికారం ఉందో ఆ అధికారం. ఆయన ఏం చేశాడో అది కూడా చేయగలుగుతాడు. ఆయన స్వస్థపరిచాడు, వాళ్ళు కూడా స్వస్థపరిచారు. ఆయన బాగు చేశాడు, వాళ్ళు కూడా బాగు చేశారు. ఆయన చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళని లేపాడు. ఆయన శిలువ మీద చనిపోయాడు, వాళ్ళు కూడా చంపడ్డారు. ఆయన తిరిగి లేచాడు. ఆయన అన్నాడు, ఏ అబ్బాయి కంగారు పడదు, నేను వస్తున్నా కదా, మిమ్మల్ని లేపుతా. సో శిష్యుడుగా వెళ్ళటం అనేది ఆయన చెప్పింది చేయాలి. రెండవ శిష్యుడు, చేసేటటువంటి శిష్యుడు. వీళ్ళు ఏం చేస్తారు? అయ్యా మా వల్ల కాదు, ఈ మధ్య కదా మేము నేర్చుకుంది, ఇంతకుముందు చేప పట్టేటోళ్ళం, నాకు చేత కాదు, వల వేయబట్టి వేస్తాం కానీ మనుషులు పట్టుకుంటే ఆట పడతాం, మేము మాకు రాదు అలా విధేయత చూపించారు. వాళ్ళు బయలుదేరి అనేక ప్రాంతాలకు వెళ్ళారు, గ్రామాలకు వెళ్ళారు, సువార్త ప్రకటించారు. తిరిగి వచ్చిన తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఎట్లాంటి రిపోర్టు? శ్రేష్టమైనటువంటి రిపోర్ట్. అని తిరిగి వచ్చిన తర్వాత అయ్యా మేము చాలా చాలా ప్రాంతాలకు వెళ్ళాము, అనేక సంగతులు వారికి వారు చెప్పారు. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత 10వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా, చాలు, తాము చేసినవన్నీ వారికి ఆయనకి తెలియజేశారు. దేవా ఇగో మేము వెళ్ళాం, ప్రార్థన చేశాం, స్వస్థత జరిగింది, దెయ్యాలు పోయినాయి, స్వస్థత జరిగింది, చచ్చిపోయిన లేపారు, అవన్నీ వచ్చి వాళ్ళని చెప్పారు. ఆయన వాళ్ళని తీసుకుని మళ్ళా వేరే వాళ్ళని తీసుకెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నువ్వు శిష్యుడుగా మార్పు చెందడం అనే దాంట్లో చెయ్యాలి. ఏం చేయాలి? ఆయన ఏది ఇస్తే అని చెప్పాలి. నాకు రాదు అని చెప్పదు. మరి ఏం చేయాలో? విశ్వాసంతో చేయాలి. ఈ విశ్వాసంతో చేయాలి అని అంటే నువ్వు మొట్టమొదటి విషయాలు నేర్చుకోవాలి. ప్రేమించడం నేర్చుకుని ఉండాలా, విధేయత చూపడం నేర్చుకుని ఉండాలా, ఆయన కోసం ఫలించడం నేర్చుకుని ఉండాలా. అదే అప్పుడు రెండవది, ఆయన అప్పగించిన దాన్ని చేయగలుగుతావు. ఆయన అప్పగించిన దాన్ని నేను చెయ్యాలి అని అంటే ముందు ఈ పని చేయాలి. మొదటిదే చేయలేదు అనుకోండి, రెండో మెట్లకు వెళ్ళలేము. ఆయన పని ఇవ్వడు నీకు. ఆయన పని ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? నీకు రాదు కాబట్టి, నీకు చేత కాదు కాబట్టి. అది ఆయనకు తెలుసు నీకంటే ముందు. నువ్వు చేయటం మొదలు పెడితే, విధేయత చూపిస్తే, ఫలిస్తే, అప్పుడు ఓకే రైట్, వీడు రైట్ ట్రాక్లో ఉన్నాడు, వీడు కరెక్ట్గా వింటున్నాడు, నేర్చుకుంటున్నాడు, అవలంబించాడు, ఫలించాడు, అబ్బాయి వెళ్ళి రా కొంచెం అర్థం చేస్తాడు. దేవుడు బై బర్త్ మనకి ఇన్బిల్ట్ టాలెంట్స్ కొన్ని ఉంచుతాడు. ఇన్బిల్ట్ అని అంటే మనం పుట్టుకతో వచ్చిన కొన్ని అలవాట్లు, తలాంతులు. డ్రమ్స్ కొట్టడం, పాటలు పాడటం, లేకపోతే మంచిగా సిస్టమ్ మీద కమాండ్ కలిగి ఉండటం, పరిచర్య చేయటం, సహాయం చేయటం, ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, లేకపోతే అవసరంలో వాళ్ళకి వెళ్ళి సహాయం చేయటం, లేదా ఏమైనా కష్టం ఉంటే వెళ్ళి వాళ్ళని ఓదార్చడం, ఇట్లాంటివి దేవుడు ఇన్బిల్ట్ పెట్టి ఉంచుతాడు. అవి మనం చేయటం మొదలు పెట్టాలా. ఆయన పనిలో, ఆయన పరిచర్యలోకి వచ్చిన తర్వాత. నేను బయటకు వెళ్ళి వాడుగా, నేను అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగిస్తా అంటే కుదరదు. రెండవది, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో ఆత్మ ఫలాలు దేవుడు ఇస్తాడు. ఆ ఆత్మ ఫలాలను ఫలించడం అనేది మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ఫలించడం మొదలు పెడతావో దేవుడు నీలో పని చేయడం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయిస్తాడు, నీ చేత వాడుకోవడం మొదలు పెడతాడు. ఏమండి, బైబిల్ చదవడం ఎంత ప్రాముఖ్యమో బైబిల్ చదివిన దానిని అనుసరించడం కూడా అంతే ప్రాముఖ్యం. ఓకే, మనం చివరి దినాల్లో ఉన్నాం. మనము ఫలించాలి, శిష్యులుగా సువార్త ప్రకటించాలి. సో వెళ్ళే వాళ్ళుగా ఉండాలి, డూయింగ్ డిసైడర్స్, చేసేవాళ్ళుగా ఉండాలి. రెండవ సంగతి ఒకసారి చూద్దాం. అది చూసిన తర్వాత మనం 3 దాంట్లో పెట్టుకుందాం.
డూయింగ్ డిసైపుల్ రెండవ మాట లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపినప్పుడు ఆయన వార్త ఇట్లను కోత విస్తారంగా ఉంది కానీ పనివారు 10 మంది కాబట్టి కోత యజమాని తన కోత పనివారి కొరకు పంపబడిన వేడుకోండి. మీరు వెళ్ళుడు ఇదిగో తోడల మధ్య గొర్రెల పిల్లలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. మీరు సంచినైనా జాలినైనా చెప్పులనైనా తీసుకొని పోవద్దు. లోపల ఎవరినైనా కుస్తీ ప్రశ్న అడగవద్దు. మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి లేదా ఈ ఇంటికి సమాధానం కలుగుగా అని చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం వెళ్ళి నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చి పదార్థం తెలుసు ప్రార్థన ఆ ఇంట్లోనే ఉండి పనివాడు తన జీవనకు పాత్రుడు ఇంటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలో ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టద్దు. అందులో ఉన్న రోగులను స్వస్థపరచు. దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చినదని వారితో చెప్పుడి. ఈ కింద చదువుకుంటూ పోతే ఆయన అప్పగిస్తున్నటువంటి దాన్ని అప్పగించినాను చెయ్యమన్నాను. 70 మంది బయలుదేరారు. 12 మంది వచ్చారు. వాళ్ళకి ప్రాక్టికల్స్ అయిపోయినాయి. తీరి 3.5 సంవత్సరాల్లో మధ్యలో వాళ్ళకి ప్రాక్టికల్స్ జరిగినాయి. ప్రాక్టికల్స్లో వాళ్ళని పరిచయం పంపించారు. ప్రాక్టికల్స్ చేసినట్టు అని అప్పగించారు. వాళ్ళు చేశారు, వెనక్కి వచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. ఇంకో 70 మంది వచ్చారు. ఇంకో 70 మందిని పని అప్పగించాడు. ప్రాక్టికల్స్ అయ్యా మేము కూడా వస్తాం, అయ్యా నిన్ను వెంబడిస్తాం, మేము కూడా విశ్వాసంగా జీవిస్తాం, మేము కూడా ఉంటాం. సరే వాళ్ళు 70 మందికి అప్పచెప్పారు. ఓకే కమాన్ గో డూ ఇట్. కొంతమంది వెనక్కి వచ్చారు, కొంతమంది కనిపించారు. ఆయన వెంబడించారు. కమిట్మెంట్ చాలా అవసరం. డూయింగ్ డిసైపుల్కి ఒబీడియన్స్ ఎంత అవసరమో రెండవది కమిట్మెంట్ అంత అవసరం. కమిట్మెంట్ అంటే దేవునితో ఏం చేయాలా? దేవ నేను ఫాలో అవుతాను, దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నావు, ఒక నిబంధన చేసుకున్నావు. లేకపోతే ఆ పట్టుదల ఉండాలి. నీకు కష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, సమస్య వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, యేసయ్యని వెంబడిస్తున్నప్పుడు, యేసయ్య చెప్పింది చేసేటప్పుడు ఒకవేళ తిరస్కరించిన ఎవరైనా నిన్ను ఇష్టపడకపోయినా ఆయన వెంబడిస్తున్నావు కాబట్టి, ఆయన చెప్పింది చేయడానికి ఇష్టపడ్డావు, లోపడ్డావు కాబట్టి నువ్వు ఆయన చెప్పింది చేస్తున్నావు కనుక ఒకవేళ అందరూ తిరస్కరించినా కానీ ఏం కావాలి? నీకు గట్టిగా పట్టుకోవాలా. నీ పిలుపుని ఆయన అప్పగించిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, వెంబడించాలి. దేవా వాళ్ళు నన్ను వద్దంటారు, నో ప్రాబ్లం. దేవా నన్ను వీళ్ళు వద్దంటారు, పర్లేదు. దేవుడు వద్దంటే నువ్వు బాధపడాలి. ఆయన నువ్వు రా అన్నాడు, వాళ్ళు వద్దంటే నీకేం బాధ? రమ్మంది ఆయన కదా, పుట్టించింది ఆయన కదా, నీకు తలాంతులు ఇచ్చింది ఆయన కదా, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయన కదా, నీకు ఆయుష్ ఇచ్చింది ఆయనే కదా. ఆయన చెప్పింది చేయడానికి నీ బాధ ఏంటి? ఆయన నువ్వు వెంబడించు, ఆయన లోపడాలి. ఆయన దగ్గర ఒక గొప్ప వాళ్ళు చూసుకోవాలి. దేవా చచ్చినంత వరకు నేను చెప్పుకుంటూ చేస్తున్నాను. ఈ లోకంలో నన్ను ఉంచినంత కాలం నీ మాటకు నేను లోపడతాను. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. మూడవది గోయింగ్ డిసైపుల్. గోయింగ్ డిసైపుల్ ఏం చేస్తాడు చూద్దాం. ఈ గోయింగ్ డిసైపుల్ యొక్క పని ఏంటో చూద్దాం. గోయింగ్ డిసైపుల్ ఏం చేస్తాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనంలో మాట రాస్తుంది. మనం దాని చదివి ఇంకొకసారి చూద్దాం, దయచేసి చూడండి. గోయింగ్ డిసైపుల్. మొదటి డిసైపుల్ ఎవరు? బీయింగ్ డిసైపుల్. రెండవది డూయింగ్ డిసైపుల్. మూడవది గోయింగ్. మీరు 19వ వచనం మొదటి భాగం, మీరు ఏం చేయాలా? గట్టిగా చెప్పాలా? ఏం చేయాలా? ఏమంటే అర్థం చెప్పండి. ఏం చేయాలా? మీరు వినపట్ల గట్టిగా. ఐదారు ఒక మాట వినపడుతున్నారు, ఇంకెవరు వినపడుతున్నారు? అబ్బో ఎల్లపట్టినాడు ప్రభావం, వెళ్ళమంటే ఏమన్నా ఎత్తగలలో ఒక అడవి పోమంటాము, ఎడారిలోకి పోమంటాడు, లేకపోతే నక్సలైట్ దగ్గరికి పోమంటాడు, లేకపోతే నీళ్ళ దగ్గరికి పోమంటాడు. నేను పొమ్మంటలా, ఇక్కడ అంది మీరు వెళ్ళండి. అందరూ చెప్పాలి, దయచేసి చెప్పండి. మీరు వెళ్ళి
వెనకాల వాళ్ళు చెప్పలేదు, వాళ్ళ కోసం ఒకసారి గట్టి చెప్పారు. వెనకాల గట్టి చెప్పారు. రెడీ? మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి? సర్వలోకానికి చెప్పాడు ఆయన. నేను ఎక్కడికి వెళ్ళాలా? ఆయన ఎక్కడికి పంపిస్తే ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం వరకే మన పని. అక్కడ ఆయన చెప్పాడు ఏం చేయాలి. అబ్రాహం బయలుదేరు పదా అంటే ఏం చేయాలి అక్కడ చెప్పాలి. అడగదా అబ్రాహం, నువ్వు రా. బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తామని వాళ్ళు నాన్నాడు. ఎక్కడికి వెళ్తావు? ఏమో నాకు తెలియదు. పిచ్చోడు ఎక్కడికి పోతావు? ఏమో నాకు తెలియదు. ఆయన రమ్మన్నాడు, వెళ్ళిపోతుంది అంతే. ఏ ఫాదర్ అయినా ఒప్పుకుంటాడు. చూడు, ఏ ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ కొడుకు వెళ్ళిపోతుంది ఎక్కడికైనా అడగకుండా ఉంటాడా? అడుగుతాం. ఎక్కడికి వెళ్తావురా? ఇక్కడికే మమ్మీ. మనం అంతా చెప్తాం కదా, ఇక్కడ ఎవరు స్పందన కదా. ఎక్కడికి వెళ్తామని? ఇక్కడికే. ఎక్కడికి? ఇక్కడికే కదా. ఎక్కడికి వెళ్తామరా అంటే ఇక్కడికి, బయట కాదు. మమ్మీకి చెప్పేదా ఇక్కడే మమ్మీ. వాడు వచ్చాడు, జస్ట్ గుమ్మ దగ్గర కలిసి వస్తాడు. ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్తారు. సెంటర్లో ఉంటారు. టీ స్టాల్ దగ్గర, కూల్ డ్రింక్ షాప్ దగ్గర నిలబడతారు. అది వాళ్ళ ప్లేస్. బాబా కానీ అక్కడ నిలబడతారు. అమ్మే ఎంతకి పోగంటే వీళ్ళు రావట్లేదు. మమ్మీ ఫోన్ చేసింది కన్స్టమర్, రే ఎడతావురా? మమ్మీ ఇక్కడే గుమ్మ పక్కనే. గుమ్మ పక్కన ఉందా? సెంటర్లో ఉన్నావు. ఆయనేమో రమ్మన్నాడు. అబ్రాహం గారు బయలుదేరాడు. పెట్టేవాడు చదువుకుని మొత్తం బయలుదేరాడు. ఆడికి బయలుదేరాడు. ఆ తండ్రి అదే అబ్బాయి ఎక్కడికి వెళ్తావురా? ఏమో నాకు తెలియదు. ఆయన రమ్మన్నాడు, నన్ను పొమ్మన్నాడు అంతే. ఏం చేయడానికి తెలియదు, ఎందుకురా తెలియదు. అబ్రాహాముని అంతగా దేవుడు దీవించి ఆశ్రయించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే విధేయత చూడండి. నో క్వశ్చన్, నో ఆర్గ్యుమెంట్. దేవా నన్ను రమ్మన్నావు, అక్కడ నీళ్ళు ఉంటాయా? నన్ను రమ్మన్నావు, అక్కడ నాకు ఆహారం పెడతావా? నన్ను రమ్మన్నావు, అక్కడ మంచిగా ఏర్పాట్లన్నీ ఉంటాయా? ఇల్లు ఉంటుందా? పడుకోవడానికి బెడ్ ఉంటుందా? నన్ను ఒక ఆయన మా చర్చ్తో పిల్లలకి వీడియోస్ పెట్టి టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉపవాస కొడుకుల్లో మాట్లాడక రండి సార్ అన్నాడు. వస్తా అన్న తర్వాత ఆయన అడ్రస్ ఇచ్చాడు. వాళ్ళ దగ్గర 2 సార్లు వచ్చి పికప్ చేసుకుంటాం. వెళ్ళాను. బస్ స్టాండ్కి వచ్చి నన్ను తీసుకెళ్ళాడు ఆయన బండి మీద. కొంత దూరం ప్రయాణం చేసాం, 10 కిలోమీటర్లు బండి మీద. తర్వాత బండి వదిలేసి పక్కన పెట్టేసి మనం నడుచుకొని తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాం తెలీదు. బ్రదర్ ఎక్కడికి అని అడిగాను. అప్పుడు మా సంఘానికి తీసుకెళ్తాం సార్, మేము అక్కడ ఉంటాం. ఓకే చలో. 15-20 కిలోమీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత అడవిలోకి వెళ్ళాం మేము. అక్కడ ఒక చిన్న తాటేగుంది ఇల్లు ఉన్నాయి. అక్కడ అడవిలో పిల్లలకి వాకింగ్ చెప్పడం తీసుకుపోయాడు. మాట్లాడినా మీతోటి. స్నానం చేయడానికి బాత్రూమ్ లేవు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. టాయిలెట్కి వెళ్ళాలంటే పొద్దున్న లేచి ఆడకి పోవాలన్నా చెప్పిస్తాను సార్ వెళ్ళిపోండి అంటాడు. స్నానం చేయాలంటే చెట్టు చాటుకి, అది చెట్టు కదా సార్, ఎటకాలే నిలబడి స్నానం చేసేది అన్నాడు. తప్పదా సార్? ఇదే మేము చేసే పని అన్నాడు. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు, కట్టుకోవచ్చు కదా, చిన్న 4 అడుగులు కట్టుకోవచ్చు కదా. లేదు సార్, ఇక్కడ అందరికీ అదే అన్నమాట, కాబట్టి మేము అదే ఫాలో అవ్వాలి, లేకపోతే మమ్మల్ని ఎంతగా చూస్తారు. బయలుదేరాడు. అబ్రాహం బయలుదేరాడు. వెళ్ళాడు దేవుడు చెప్పిన చోటుకి. అక్కడ స్థిర నివాసం లేదు, బిల్డింగ్ కట్టుకోలే, టెంట్ వేస్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు మళ్ళా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, దేవుడు రమ్మంటే వెళ్ళిపోతాం అంతే. ఆ టెంట్లోనే ఉన్నాడు ఉన్నంతకాలం. ఇశ్రాయేలు కూడా అంతే, టెంట్లోనే ఉన్నాడు ఉన్నంతకాలం. యాకోబు టెంట్లోనే ఉన్నాడు ఉన్నంతకాలం. దేవుడు స్థిర నివాసం ఇచ్చేంత వరకు వాళ్ళ టెంట్లోనే ఉన్నారు. మేము అరకు వెళ్ళాము, అడవుల్లోకి వెళ్ళాము. అక్కడ సువార్త పిల్లలకి వీడియోస్ పెట్టడానికి, టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి. బాత్రూమ్ లేవు అక్కడ. వెస్టర్న్ కమోడ్స్ దొరకవు. చాలా కష్టపడాలి, చాలా ఇబ్బంది పడాలి. వాళ్ళకి అది అలవాటు, కొండల్లోకి వెళ్ళడం. మనకు అలవాటు లేదు, కానీ తప్పదు వెళ్ళాలి. ఎందుకని? ఆయన పొమ్మన్నాడు, వాళ్ళు రమ్మన్నారు. వెళ్ళేము బ్రదర్, మాకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉంటుందా, ఏసీ రూమ్ ఉంటుందా, వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుక్కోవచ్చా? కుదరవు. మేము వెళ్ళే సమయానికి
ఒక 70 సంవత్సరాల పెద్ద ఆవిడ నెత్తి మీద బిందె, దాని మీద నీళ్లు, ఆ బిందె మీద ఒక బిందె, 2 బిందెల నీళ్లు పెట్టుకుని కొండ ఎక్కుతుంది పైకి. పొట్ట ఎక్కేస్తుంది పైకి, అవలేదు కదా, వెళ్ళిపోతుంది చాలా స్పీడ్గా. మేము మా సూట్ కేసులు బ్యాగులు వేసుకుని ఎక్కడైపోయాం, ఆ వెనకాల పడి అవన్నీ వచ్చేయండి, వెళ్ళిపోతాము, ముందే పరిగెడుతున్నాము, కొండ ఎక్కుతుంది. ఒక్క 2 నిమిషాలు నడిచి, అమ్మా నువ్వు వెళ్ళు, మేము వద్దాం లేదు, ఆయాసపడుకుంటూ వచ్చి మనం కూర్చున్నాం కొండ మీద కొట్టడం. ఆమె వెళ్ళిపోయిన అరగంటకి మేము చేరుకున్నాం. అరగంటకి ఆమె 2 నిమిషాలు ఎక్కేసింది కొండ, మేము అరగంట పట్టింది మాకు ఆ కొండ ఎక్కడానికి. దేవుడు రమ్మంటే, దేవుడు చేయమంటే, దేవుడు బదరాబాయ్ అని అంటే సాకులు చెప్పకుండా, వేరే మాట మాట్లాడకుండా వెళ్ళేవాడు శిష్యుడై. వెళ్ళేవాడు. మీరు వెళ్ళి ఆ తర్వాత ఏం చేయాలి అని చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి పనులు చేయాలని చెప్తాడు. బిల్లి గ్రామ్ గారు బయలుదేరాడు. రాత్రి కూడా సువార్త పేడిక అయిపోయిన తర్వాత ఆయన హోటల్ రూమ్కి వచ్చేసాడు. హోటల్ రూమ్లో పడుకోవడానికి వెళ్ళాడు. నైట్ 11 అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఎవరు దాని రూమ్లో పడుకున్నారు. బిల్లి గ్రామ్ గారు చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. దేవుడు దాడే అబ్బాయిలే, దేవుడు మాట్లాడుతామని బిల్లి గ్రామ్తో లే వేసి కూర్చున్నాడు. ఏంటయ్యా పద, ఎక్కడికి వెళ్ళాలో అడగలేదంట బిల్లి గ్రామ్. పద అంటే బయలుదేరాడు. బయటకు వచ్చాడు. కారు దాకా వెళ్ళాడు. కారు తీసుకున్నాడు. పద వెంటనే ఉన్నాడు. వెళ్ళాడు 40 కిలోమీటర్లు ప్రయాణం చేసింది కారులో ఒక్కడే. వెళ్ళిపోయిన తర్వాత ఒక బీచ్ దగ్గరకు వచ్చాడు. ఒక బీచ్ దగ్గరకు వచ్చిన తర్వాత బీచ్లోకి వెళ్ళాడు. కొంచెం దూరం కారు ఆపేసిన తర్వాత ఇంకెళ్ళి నడుచుకుంటాడు. మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాడు. బీచ్ లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద ఆయన కనిపించాడు. పెద్ద ఆయన 70-80 సంవత్సరాలు పెద్ద ఆయన కనిపించాడు. పరశురాముడు వెళ్ళి మాట్లాడు. అయిపోయింది ఆయన పని. ఈయన వెళ్ళాడు, మాట్లాడాడు, పరిశీలన చేసుకున్నాడు. అక్కడ ఆ పెద్ద ఆయనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత దేవుని యొక్క ప్రేమను తెలియజేశాడు. సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించడం అయిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయనకి అక్కడే బాప్తిస్మం ఇచ్చాడు. రాత్రి 12-1 గంటల సమయంలో వెళ్ళినటువంటి బిల్లి గ్రామ్ తెల్లవారుజామున 3-4 బాప్తిస్మం ఇచ్చి తిరిగి మళ్ళీ అదే కారులో హోటల్కి వచ్చి హాయిగా పడుకున్నాడు. 5 గంటలైంది. తనతో పాటు కమిటీ మెంబర్స్కి, మీటింగ్ కన్వీనర్స్కి, ఆర్గనైజర్స్కి, చర్చ్ మెంబర్స్కి ఎవరికి తెలియదు ఆయన ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎవరిని కలిసాడు, ఏమేమో ఆయన చెప్పేవారికి ఎవరు తెలియదు. ఇందుకు ఏంటంటే ఆ పెద్ద ఆయన చచ్చిపోదామని సూసైడ్ చేసుకునేది బయలుదేరి వస్తే దేవుడు అక్కడికి బిల్లి గ్రామ్ పంపించాడు. నువ్వు వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి, చేయమన్న పని చేయాలి. అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ సమయమైనా చేయమని చూడాలి. గుర్తుపెట్టుకోండి, 2 శబ్దాలు వినిపిస్తాయి, 2 మాటలు వినిపిస్తాయి. ఒకటి దేవుని యొక్క ఆత్మ ద్వారా పిలువబడే పిలుపు ఉంటుంది, ఇంకొకటి దురాత్మ కూడా పిలిచే పిలుపు ఉంటుంది. జాగ్రత్త. ఈ రెండింటిని బేరీజు వేసుకుని ఎవరు నిన్ను పిలిచారో ఆ పిలుపుకు తగ్గట్టుగా లోబడి దేవుడు చెప్పింది చేయాలి. గోయింగ్ డిసైపుల్, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఓకే, రైట్. సో తోమా భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి కేరళ వచ్చాడు. తోమాకి ఇష్టం లేదు భారతదేశం రావడం. ఎందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానేమో, లోపల ఉండే డౌట్ మళ్ళీ వెళ్ళిపోతాం. ఎందుకంటే భారతదేశానికి ఒకవేళ వస్తే వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. చాలా వెనక్కి వెళ్ళిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం జరుగుతూ ఉంది భారతదేశానికి. బ్రిటిష్ వాళ్ళతో, రోమా వాళ్ళతో, రోమియోతో అనేక మంది ప్రయాణం చేసి వచ్చేవాడు మన భారతదేశానికి. కాబట్టి తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎక్కడన్నా నేను మరలా డౌట్ వచ్చింది దేవా అని వెనక్కి వెళ్ళిపోతానేమో డౌట్తో అలా ఈ పాత వద్దు, నాకు అసలు భారతదేశం వద్దు ప్రభు, నన్ను పంపించొద్దు, నేను పోను. కానీ దేవుడు పొమ్మన్నాడు, వచ్చాడు. ఎప్పుడు 52వ సంవత్సరంలో వచ్చాడు. క్రీస్తు శకం 52లో వచ్చాడు. అప్పటికి మన భారతదేశంలో పురుషోత్తముడు అదే గుండా పురుష్ అని ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. కేరళ ప్రాంతాన్ని చాలామంది మలబార్ రాజులు ఏలుతా ఉన్నారు. మలబార్ రాజులు, మలబార్ గోల్డెన్ వస్తే అంటే మీరు యాడ్లో ఉంటారు అట్లా బాగా. ఆ కాలంలో
తోమ భారతదేశానికి వచ్చి కేరళలో ఉండి చుట్టుపక్కల వాళ్ళకి సువార్త ప్రకటించాడు. ఈ గుండాపురస్ అనేటటువంటి రాజు ఆయన భార్య జ్వరంతో చచ్చిపోయే స్థితిలో ఉంటే ఆయనకు తెలిసింది. చాలా మంది చెప్పారు, అయ్యా పలానా దగ్గర తోమ అని ఆయన ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే జబ్బులన్నీ పోతా ఉన్నాయని తెలిసింది. ఈ గుండాపురస్ అని ఆయన పిలిపించాడు. తోమ వచ్చి ప్రార్థన చేశాడు. గుండాపురస్ యేసయ్యను నమ్ముకున్నాడు. ఆయన భార్య యేసయ్యను నమ్ముకుంది. గుండాపురస్ రాజు యొక్క తమ్ముడు యేసయ్యను నమ్ముకున్నాడు. గుండాపురస్ అతను, అయ్యా నీకు కొంత డబ్బు పంపిస్తాను, నువ్వు దేవాలయం కట్టుకో. పంపించాడు డబ్బు, బిల్డింగ్ కట్టుకోమన్నాడు. కానీ తోమ దేవాలయం కట్టాడు. మలబార్ రాజులు యేసయ్య గురించి తెలుసుకున్నారు. వాళ్ళు కూడా కొంత డబ్బు పంపించారు, వెళ్ళి దేవాలయం కట్టుకో. ఈరోజు ఇప్పుడు కట్టేయాలంటే లేదు, దేవాలయం నేను రేపు పొద్దుకాలే కట్టేయగలుగుతా, కానీ మీకోసం పరలోకంలో ఇల్లు కట్టాలి, దానికోసం మీరు మారుమనసు పొందాలి అని సువార్త ప్రకటించారు. శిష్యులుగా దేవుడిని ఏర్పరచుకున్నాడు అనే విషయం నీకు అర్థమైతే, నేను శిష్యుడిని ఆయన వెంబడిస్తున్నాను అనే విషయం నీకు అర్థమైతే, సువార్త ప్రకటించడానికి ఏ ప్రాంతమైన వెళ్ళడానికి రెడీగా ఉండాలి. అది ఎంత కఠినమైన ప్రదేశమైనా సరే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఏజెన్సీ ఏరియాకి వెళ్ళాం, ఆదిలాబాద్ జిల్లాలో నక్సలైట్ ఏరియాకి. పొద్దున టీచర్స్ ట్రైనింగ్ అయిపోయింది, రాత్రి బయలుదేరాం. 10 గంటల లాస్ట్ బస్ స్టాప్ దగ్గర నిలబడ్డాం. ఓ 3 వచ్చారు బండ్ల మీద. రే అబ్బాయి, ఏది ఇక్కడ ఉన్నావు? దా. ఎవరు? నక్సలైట్. నాతో పాటు ఉన్నాయని చెప్పాడు. వాడు ఎవరు తెలుసా అన్నాడు. తెలియదు. నక్సలైట్. ఎందుకు వచ్చాడు? నువ్వు కనిపించే వాళ్ళ గడ్డ ఉంది చెల్లో అన్నారు. నేను నువ్వు వాళ్ళలాగా ఉన్నావు అనుకున్నాను. ఎందుకంటే రాత్రి 10ంటికి అక్కడ ఎవరు ఉండడు, వాళ్ళు తప్ప ఇంకెవరు తిరగరు. దేవుడిని పంపిస్తే ఏ ప్రాంతానికైనా వెళ్ళాలి. సిరిపూర్ కాగజ్ నగర్ ట్రైన్ మీద ఉంటా కదండి, రైల్వే స్టేషన్కి వెళ్తే సిరిపూర్ కాగజ్ నగర్లో దిగాం. టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వాలి. దిగగానే అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్లు ఆటోలో వెళ్ళాము. ఆటో కింద ఒక చెక్ పోస్ట్ వచ్చింది, అక్కడ దిగిపోయాము. అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అక్కడి నుంచి ఏ వెహికల్ వెళ్ళదు, మనిషే వెళ్ళాలి. దిగిపోగానే బాగా మార్నింగ్ 3 గంటల టైంలో చలేస్తాం, దుప్పట్లు కప్పుకున్నాం. ఆటోలో వాడు చెప్పాడు దుప్పట్లు కప్పుకోవద్దు అన్నాడు, అయినా కప్పుకున్నాం. చలికి గుళ్ళాక దుప్పట్లు కప్పుకొని చూస్తున్నాము. మేము దిగక ముందే పోలీసులు మనం చుట్టేశారు. జనలు పెట్టి రెడీగా ఉంటే దుప్పట్లో ఏముందిరా అన్నాడు. దుప్పట్లో ఏముంది సార్? ఏమి లేదు సార్. దుప్పట్లో ఏమో చెప్పు. ఏమి లేదు. నీ బ్యాగ్ సార్, నా బ్యాగ్ అప్పుడు బ్యాగ్ ఓపెన్ చేయి. దుప్పట్లో ఏమో చెప్పు. భయం, వాళ్ళకి భయం, నాకు భయం. షూట్ చేస్తారేమో, తేడా వస్తే షూట్ చేస్తారు. ఇంటికి కూడా రాదు శవమైగా. దుప్పటి తీసాం, చూపించాం. మా దగ్గర ఏం లేదు సార్, మా బాటలో బైబిల్ తప్ప ఇంకేమీ లేదు, బైబిల్ మాత్రం చూపించాం. బైబిల్ ఎందుకు వచ్చాం సార్? ఇక్కడ సండే స్కూల్ పిల్లలకి చిన్న కార్యక్రమం ఉంది, ప్రార్థన చేసి వాళ్ళకి కొన్ని మాటలు నేర్పించి పోదామని వచ్చాం సార్. ఎవరితో మాట్లాడకుండా వెనక్కి తిరగకుండా వెళ్ళండి. ఎవరితో మాట్లాడినా వెనక్కి తిరిగినా మిమ్మల్ని ఇక్కడే షూట్ చేస్తాం, ఈ శవాల ఇంటికి వెళ్ళవు. ఇది పోలీసు వాళ్ళు నాకు ఇచ్చిన వారిని. ఎందుకంటే మేము వెళ్ళి నక్సలైట్ ఏరియా. ఎందుకు మాట చెప్తున్నారంటే, పొమ్మంటే పోవాలి. నేను అక్కడికి వెళ్తా, నాకు అన్నం ఉండదేమో, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా అంటే కుదరదు. మూడవది ఇంకొక డిసైపుల్ గురించి మాట్లాడాలి. మూడవది మేకింగ్ డిసైపుల్స్. మార్కు సువార్త 16-15 మనం చదివాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం మనం చదివాం. మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి. ఎవరు తయారు చేయాలా? శిష్యులను ఎవరు తయారు చేస్తారు? శిష్యులను ఎవరు తయారు చేస్తారు? శిష్యులే ఇంకొక శిష్యుని తయారు చేయాలా? నువ్వు శిష్యుడు కాకపోతే ఇంకొక శిష్యుని తయారు చేయలేవు. కాబట్టి నువ్వు శిష్యుడు అయితేనే ఇంకొక శిష్యుని తయారు చేస్తావు. కనుక నువ్వు శిష్యుడిగా మారడం అనేది ప్రాముఖ్యం. ఇక్కడ మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, వాక్యం చదువు మొదలు పెట్టాము, దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవునితో సంబంధం బలపడుతూ ఉంది. నువ్వేం చేయాలా? ఆయన ప్రేమించాలి. తర్వాత ఏం చేయాలా? ఆయన లోపడాలి. తర్వాత ఏం చేయాలా? ఫలించాలి. ఆ తర్వాత ఏం చేయాలా? శిష్యుడిగా
పనులు చేయడం మొదలు పెట్టాలి. నువ్వు చేయడం మొదలు పెడితే ఆయన పంపిస్తాడు. అయ్యా ఇక్కడ కాదు, ఇక్కడ అయిపోయినా, ఇక్కడ అయిపోయింది ప్రభా, అక్కడికి వెళ్ళు, అక్కడ అయిపోయింది, ఆ తర్వాత ఏం చేయాలా? నెక్స్ట్ తయారు చేయి, శిష్యులను తయారు చేయి. సంఘాలు కట్టమన్న దేవుడు శిష్యులను తయారు చేయి. ఆయన పని కొరకు మనుషుల్ని తయారు చేసి పంపించాలి. అది నువ్వు చేయాల్సింది. విశ్వాసి ఇంకొక విశ్వాసిని తయారు చేయాలి. శిష్యుడు ఇంకొక శిష్యుడిని తయారు చేయాలి. 4 రకాల డిసైపుల్: బీయింగ్ డిసైపుల్, డూయింగ్ డిసైపుల్, గోయింగ్ డిసైపుల్, మేకింగ్ డిసైపుల్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఈ మేకింగ్ డిసైపుల్ అనే దాంట్లో ఏం జరుగుతుంది? మేకింగ్ డిసైపుల్ ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్కసారి అది చూసి మనం ముగించుకుందాం. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 10వ వచనం. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 10వ వచనం. ఎవరైనా చదువుతారా? 6వ అధ్యాయం 10వ వచనం. అమ్మా చదువు. ఇక్కడ ఏం జరుగుతుంది? స్టెఫను తన ప్రాణాన్ని అర్పించాడు. స్టెఫన్ని హింసించి చంపారు. శిష్యుడిగా ఉన్నాడు, వెంబడిస్తున్నాడు యేసయ్యని. అక్కడ అనేక మందికి ప్రకటించాడు. మేకింగ్ డిసైపుల్స్ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శిష్యులను తయారు చేసే క్రమంలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన సంఘమా, మనం ఎట్లాంటి వారుగా ఉండాలి? శిష్యులను తయారు చేసే వాళ్ళగా ఉండాలి. శిష్యులను తయారు చేయాలి అనే దాంట్లో ఏం చేస్తాము? అవసరమైతే మన ప్రాణాలు పోగొట్టుకోవాలి. అవసరమైతే మన ప్రాణాలు ఆయన కోసం ఇచ్చేవాడిగా ఉండాలి. ఆయన కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడి కంటే గొప్పడు. మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటే మనకేమీ రాదు, కానీ ఆయన కోసం మనం ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడితే పరలోకంలో మనకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు యేసయ్యని నమ్మావా? యేసయ్య కోసం జీవిస్తున్నావా? మార్మన్స్ పొందేవా? బాప్తిస్మం తీసుకున్నావా? అయితే విశ్వాసివి. నువ్వు విశ్వాసి అయితే 2వ మెట్టులోనికి రావాలా? శిష్యుడిగా మారాలి. నువ్వు శిష్యుడిగా మారావు అని అంటే శిష్యులను తయారు చేయాలి. సంఘంలో ఎప్పటికీ అలా ఉండదు. మనం విస్తరించాలి. మన సంఘము విస్తరించాలి అని అంటే శిష్యులుగా ఉన్నవాళ్ళు పని చేయాలి. ఏ పని? సువార్త ప్రకటించాలి. రోడ్డు మీదకి వెళ్ళి నేను సువార్త ప్రకటించమని చెప్పట్లా. మార్కెట్ సెంటర్ నిలబడి సువార్త ప్రకటించమని చెప్పట్లా. నేనేమంటానంటే, దేవుడు నీ జీవితంలో చేసిన మేలు, నీ జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు, నీ జీవితంలో చేసినటువంటి అద్భుతాలు సాక్ష్యముగా నీకు తెలిసిన వాళ్ళకి చెప్పుకోవాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. నువ్వు నా చెప్పొచ్చు బ్రదా, నేను 10 మందికి చెప్పానని. రైట్, నెక్స్ట్ ఆ 10 మంది కోసం రోజు ప్రార్థన చేయి. వాళ్ళని ఆయన కోసం పిలుచుకునే సమయం ఆయనది. వాళ్ళ కోసం పని చేయించుకోవడం, ఆయన కోసం పని చేయించుకోవడం టైం ఆయనది. ఆయన ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళని పిలిచేలాగా ఆయన చేసుకుంటాడు. నీ పని చెప్పడం వరకే అయిపోయింది. తోమా వచ్చాడు భారతదేశానికి, సువార్త ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, చచ్చిపోయాడు. అయిపోయింది అక్కడితో తోమా పని. ఇప్పుడు మనం తోమా గురించి మాట్లాడుతామంటే అప్పుడు తోమా రాకపోతే అయ్యేది కాదు. ఆ తర్వాత అనేక వేల మంది తోమా తర్వాత యేసయ్యని నమ్ముకున్నారు. ఆ తర్వాత చాలా మంది సువార్తికులు, మిషనరీలు భారతదేశం వచ్చారు, సువార్త ప్రకటించారు, యేసయ్యను అనేక మందికి పరిచయం చేశారు. కాబట్టి మనం తెలుసుకోగలిగాం. ఒకవేళ అలాగే ముందు వచ్చిన వాళ్ళు రాకుండా ఉంటే మనకి యేసయ్య గురించి తెలిసేది కాదు.
మనం తెలుసుకున్నాం యేసయ్యని, మనం తెలుసుకున్నాం రక్షకుని, మనం తెలుసుకున్నాం మన జీవితంలో నెమ్మది పొందాము, మన బాధల్లో నుంచి విడుదల పొందాము, మనం తెలుసుకున్నాం మనకు సంతోషం దొరికింది, మనం తెలుసుకున్నాం మనకు రక్షణ దొరికింది, మనం తెలుసుకున్నాం మనకు పునరుద్ధానపు జీవితం ఉందని అర్థమైంది. మనం తెలుసుకున్న దానిని మనకు బాగా ఇష్టమైన వాళ్ళకి, మన బంధువులకి చెప్పుడు ఎలా ఉండగలము? చెప్పాలి. ఏ డిసైపుల్గా ఉంటావో డిసైడ్ చేసుకో. మేకింగ్ డిసైపుల్గా ఉన్నావా, లేదు బీయింగ్ డిసైపుల్గా ఉన్నావా, గోయింగ్ డిసైపుల్గా ఉంటావా, డూయింగ్ డిసైపుల్గా ఉంటావా, డిసైడ్ చేసుకో. ఆయన ఒక మాట చెప్పాడు, ఏమనంటే, తను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించి. సిలువ ఈ శ్రమల దినాల్లో చాలా సంగతులు నేర్పిస్తూ ఉంది. మీరు చాలా విషయాలు ధ్యానించి ఉంటారు. సిలువ దేవునికి, ఆయన పనికి, ఆయన రక్షణ కార్యానికి సాక్ష్యంగా ఉంది. సిలువ శ్రమలకు గుర్తుగా ఉంది. సిలువ నిందలకు, అవమానానికి గుర్తుగా ఉంది. సిలువ దేవుని యొక్క ప్రేమకు గుర్తుగా ఉంది. సిలువ ఆయన ఇచ్చినటువంటి త్యాగానికి గుర్తుగా ఉంది. సిలువ విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనం కూడా మన సిలువను మోసినప్పుడు సిలువ విలువ తెలుస్తుంది. ఆయన వెంబడిస్తున్నావు, అవమానాలు వస్తాయి, రెడీగా ఉండాలి. ఆయన వెంబడించే వారికి నిందలు వస్తాయి, రెడీగా ఉండాలి. ఆయన వెంబడించే వారికి కష్టాలు వస్తాయి, రెడీగా ఉండాలి. ఆయన వెంబడించే వారికి దేవుని యొక్క ప్రేమతో పాటు, దేవుని యొక్క సమాధానంతో పాటు, దేవుని యొక్క నెమ్మదితో పాటు, దేవుని యొక్క ఆశీర్వాదాలతో పాటు, దేవుని యొక్క నిత్య జీవంతో పాటు ఈ లోకంలో మరణం కూడా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. వాటిని చేయించి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన ప్రకటన గ్రంథంలో ఈ లోకాన్ని జయించిన వారికి నిత్య జీవపు కిరీటాన్ని, శ్రేష్టమైన కిరీటాన్ని, లేదా ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలాలని ఎంత ఆశీర్వాదపడాలి. ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించాలంటే ఆయనను ప్రేమించాలి. ఏమని ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి, ఎందుకంటే ఆయన నిన్ను విడిపించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, ఎందుకంటే ఆయన నీ పాపాలన్నీ తన మీద వేసుకుని ఆయన నీ కోసం శిలువ మరణాన్ని పొందాడు కాబట్టి. నిన్ను అంతగా ప్రేమించిన యేసయ్యను నువ్వు ప్రేమించకుండా ఎలా ఉండగలవు? ఆయనను ప్రేమిస్తే ఆయన ఏం చేశాడో అర్థమైంది. ఆయనను ప్రేమిస్తే ఆయన ఎంత చేశాడో అర్థమైంది. ఆయనను ప్రేమిస్తే ఆయన నీ కోసం ఇంకా ఏమి చేయగలడో, నీ ద్వారా ఏమి చేయించగలడో కూడా అర్థమైంది. ఆయన ప్రేమించేవాడిగా ఉంటే, ఆయన వెంబడించేవాడిగా ఉంటావు. ఆయన వెంబడించేవాడిగా ఉంటే ఆయన కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటావు. కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ నేనేమీ చేయలేవు, వాటిని జయించగలుగుతావు. బ్రదర్, చాలా బాధలు వస్తున్నాయి బ్రదర్, నా కోసం ప్రార్థన చేయండి. చేస్తావు, మరి నువ్వేం చేస్తున్నావు? తొలగిపోతావు. తొలగిపోతూ ఆయనను ప్రేమించు, ఆయనను వెంబడించు. ఆయన వాటన్నిటిలో నుంచి బయటకు రావడానికి శక్తి ఇస్తాడు. ఆయన కోసం సాక్షిగా నిలబడు. ఒకవేళ ఎవరైనా వచ్చి కొట్టడానికి రెడీ అయ్యారా? తినడానికి రెడీగా ఉండు. చంపడానికి రెడీ అయ్యారా? చచ్చిపోవడానికి రెడీగా ఉండు. అదే ఆయన కావాల్సింది. మనం ఈ లోపల మన యాత్ర ముగించుకుని పర్లోకానికి వెళ్ళిపోవాలి. రెడీ, ఎనీ టైం ఎనీవేర్ సువార్త ప్రకటించాలి, ఆయన వెంబడించాలి. అది సంఘం చేయవలసినటువంటి ఈ చివరి దినాల పరిచయం. ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మనం కలగవచ్చి ఒకసారి ఆలోచిద్దాం. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి మహిమను విడిచిపెట్టాడు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి రక్తము చిందించడానికి ఇష్టపడ్డాడు. ఆయన నిన్ను ప్రేమించాడు
కాబట్టి ఆయన తండ్రి వదిలేస్తే ఏడ్చి ఏడ్చి గిలగిలా కొట్టుకున్నాడు శిలువ మీద. ఆ ఎడబాటుని అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు తెలుసా? నిన్ను ప్రేమించాడు. నువ్వు ఆయన దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి. నువ్వు ఆయన దృష్టిలో చాలా విలువైనటువంటి స్త్రీవి లేదా పురుషుడివి. నువ్వు ఆయన దృష్టిలో చాలా విలువైనటువంటి జీవితాన్ని ఆయన నీకు ఇచ్చాడు. కనుక ఆ విలువను బట్టి ఆయన నిన్ను ప్రేమించాడు. కనుక నీ కోసము రక్షణ ఇవ్వడానికి, నీ కోసము నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి, నీ కోసము నిన్ను విలువైన వ్యక్తిగా మార్చడానికి తన విలువైన ప్రాణాన్ని సమర్పించాడు. ప్రార్థన చేసి చెప్తావు, దేవా నన్ను ప్రేమించావు, నీకు వందనాలు. నేను నీ దృష్టిలో విలువైన వ్యక్తిగా ఉన్నాను ప్రభువా, నీకు వందనాలు. లోకం దృష్టిలో ఉండలేకపోవచ్చు, బంధువుల దృష్టిలో విలువైన వ్యక్తివి కాకపోవచ్చు, బంధువుల దృష్టిలో, స్నేహితుల దృష్టిలో నిన్నొక మెంటల్ ఫెలో లాగా, లేకపోతే యూస్లెస్ ఫెలో లాగా చూడొచ్చేమో, ఒక ఫూల్ లాగా చూడొచ్చేమో. బట్ యు నో గాడ్ నెవర్